మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా. ఎందుకు చెప్తున్నా అంటే రోజు ఊర్లలో తిరిగేది వినోద్ కుమార్ గారు, కౌశిక్ రెడ్డి గారో, లేకుంటే రసమయ్య బాలకిషన్ గారో, కేటీఆర్ గారో కాదు. ఊర్లో చిన్న చిన్న పంచాయతీలు అవుతుంటాయి. పోలీస్ స్టేషన్ల కాంగ్రెస్ వాడు బీజేపీ వానికి వస్తే వాడు ఏమంటాడు, ఏంటిదే శేఖర్ అన్న మాకు లీడ్ వచ్చింది, వీని ఒత్తుర్రా పోలీస్ స్టేషన్లో వస్తే అంటాడా అనడా? అదే మనకి లీడ్ వచ్చిందంటే ఏం మాట్లాడుతున్నారా, చాలు కుసో, మేము 200 లీడ్ తెచ్చుకున్నాం, మీకు గవర్నమెంట్ ఉన్నాక మీరు లీడరు, మీరు ఒక కథ ఫాల్తుగాలు అని మనం అనొచ్చా అనలేమా? ఇది వాస్తవమా కాదా? వాస్తవమా? మన ఊర్లో మన అవ్వ చెలాయించుకుందామా వద్దా? ఊర్లో మన పెత్తనం చెలాయించుకుందామా వద్దా? పక్కానా? మీరు 20,000 లీడ్ ఇయ్యి, అది ఇమ్మీడియట్ మన మొత్తం అధికారులు మొత్తము రేపు మీ అందరికి రాగానే జీ హుజూర్ అని మళ్ళీ సెల్యూట్ కొట్టే రోజు వస్తుంది. నన్ను నమ్ముర్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక కొందరు పిచ్చోళ్ళు కొందరు ఉన్నోడు కొందరే కాంగ్రెస్ ఉండదురా నాయన, వీడికి సీఎం గాడే ఏకనాథ్ షిండే అయి వాడు పోయి బీజేపీలో జాయిన్ అవుతారు. పిచ్చోళ్ళు ఎవడైనా కాంగ్రెస్ లో జాయిన్ అయితే వాడు పాగలగాడనంటే ముచ్చట చెప్తున్నాడు. ఇంకోటి బండి సంజయ్ ఉన్నాడు. ఈ బండి సంజయ్కి అసలు పార్లమెంట్ లో పోయినోడు ఏ భాష మాట్లాడాలండి? ఏ భాష? ఇంగ్లీష్, హిందీ, అంతేనా? అంతే కదా. ఆయనకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు కాబట్టి పార్లమెంట్ లో ఒక్కసారి మాట్లాడలేదు. విన్నారా? మన వినోద్ కుమార్ గారికి ఇంగ్లీష్ వస్తుంది, అద్భుతమైన హిందీ వస్తుంది. మన కరీంనగర్ పార్లమెంట్ గురించి 106 సార్లు గలమెత్తిన వ్యక్తి ఎవరంటే అది వినోద్ కుమార్ గారు. ఇది వాస్తవం చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు ఆలోచన చేయండి, మన మానకొండూరు మీద నుంచి అద్భుతమైన 4 లేన్ వే పోతుంది. 1647 కోట్ల రూపాయలతోని ఇలా తెచ్చింది వినోద్ కుమార్ గారా? ఇలా బండి సంజయ్ గారు సిగ్గు లేకుండా ఒకరికి పిల్లలు పుడితే నాకు పుట్టిరని ముద్దాడుతున్న సిగ్గు శరం లేనోడు వాడు. ఎందుకంటే నేను ఛాలెంజ్ కడుతున్నా, బండి సంజయ్కి నేను ఈ వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్నా. వినోద్ కుమార్ గారిని మా పార్టీ తరఫు నుంచి మేము పంపుతాం. అసలు ఈ రూట్ మ్యాప్ ఎట్లుండే ఫస్ట్ అంతా నువ్వు చెప్తావా? నీకు దమ్ముందా చెప్పు? నువ్వు చెప్పు బాయ్. మా వినోద్ కుమార్ చెప్తాడు, నువ్వు చెప్తావా? ఆయనకి ఏం తెలియదు. ఇటు నుంచి ఇటు పోయింది కాబట్టి సెంట్రల్ ఫండ్ కాబట్టి నేను తెచ్చిన అంటున్నాడు. అసలు నాకు ఏమి తెలియదు, తొక్క తెలియదు, తొండం తెలియదు, తోలు తెలియదు, ఎట్టో పోయిందో కూడా తెలియదు. అసలు ఆ ఫండ్ ఎట్లా శాంక్షన్ చేస్తారనేది కూడా ఆయనకు తెలియదు. ఇది నిజం, నేను చెప్పింది జోక్ కాదు. కాబట్టి మనము వినోదన్నని గెలిపించుకుంటే రేపు వినోదన్న కేటీఆర్ గారి నాయకత్వంలో మీ అందరినీ సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలిపించుకుంటాం. ఇది మా మాట. మీకు గెలవాలని ఉందా లేదా? మనకు కసి ఉందా లేదా? మనకు రక్తం ఉడుకుతుందా లేదా? మన కేసీఆర్ని, మన కేటీఆర్ని, మన హరీష్ రావుని వాళ్ళు తిడుతుంటే మీకు మంచిగా అనిపిస్తుందా? మనకి రేషం ఉందా? మనకి రక్తం ఉందా లేదా? మనకి రేషం ఉందా లేదా? మన తడాకైదో చూపిద్దామా లేదా? బరాబర్ చూపిస్తాం. ఇంకా కొందరు పాగలగాలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అగో కౌశిక్ రెడ్డి రేపు ఎల్లుండో కాంగ్రెస్ లో పోతాడు, వాళ్ళ అన్నకు ఉన్నాడట అని పోతాడు చెప్తా ఉన్నారు. మీకు నేను చెప్తున్నా, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితో, కేసీఆర్ కుటుంబంతోనే ఉంటా తప్పితే పక్కన పోయే ప్రసక్తే లేదు. మీరు రాసి పెట్టుకోండి. నేను ఎటు పరిస్థితిలో వదిలిపెట్టి పొయ్యేది లేదనేది కూడా మీ అందరు కూడా బలంగా తెలియజేస్తూ, మన పార్లమెంట్ లో ఒక్కసారి ప్లీజ్ ఫైనల్ గా చెప్తా ఉన్నా, మీకు టైం లేదు, ఫైనల్ గా చెప్తా ఉన్నా, ప్లీజ్ మీ దయ, ఈ పార్లమెంట్ గెలవాలంటే మానకొండూరు నియోజకవర్గం చాలా చాలా కీలకం. ప్లీజ్ ఈ బండి సంజయ్ లేదు, గుండు సంజయ్ లేదు, వీళ్ళతో లేదు, ఇక కాంగ్రెస్ కాదు, డమ్మి కాదు. ఇక మీ దయపై పనిచేసే వినోదానికి ఓటేద్దాం. మళ్ళా ఇక ఫైనల్ గా నా చేతులు జోడించి మీ కడుపులో మళ్ళీ ఒక్కసారి తలకాయ పెట్టి కొడుతున్నా. ఒక్కసారి ఇంత కష్టపడి పనిచేసిన రసమే అన్నకు కూడా గుర్తింపు తీర్రా. ఇంత అన్యాయం ఉంటుందా? 10 ఏళ్ళు పొల్లు ఊర్లలో పనులు చేయించుకుంటూ పొల్లు ఎవరు చనిపోయినా వచ్చిండు. మీకు కళ్యాణ లక్ష్మి చెక్కుడు ఇంటికి వచ్చి ఇచ్చిండు, మీకు అన్ని చేసిండు కదా. జర ఆయన పేరు కూడా ఖచ్చితంగా మీ అందరు కూడా నిలబెట్టరా? పక్కానా? డౌట్ లేదా? పక్కా? ఫుల్ జోష్? డౌట్ లేదు? ఏ డౌట్ ఏమో అనిపిస్తాను, మళ్ళీ ఏమైనా ఉందా లేదా? పక్కానా? అందరు అటు ఇటు ఉన్నాడు, అంతా పక్కా కదిగా. ఇక ఒక్కసారి అందరము గట్టిగా సపోర్టు సీట్లు కొట్టి వినోద్ కుమార్ గారికి, కేటీఆర్ గారికి, రసమయ్యకు మన ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇదే జోషు మే 13 తారీఖు వరకు మీరు చెయ్యరి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పూర్తి నమ్మకం, విశ్వాసం వచ్చింది. 25,000 మెజార్టీ మీరు ఇస్తారని నమ్మకం మాకుండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.